కూడా ఆ నినాదం వైపు అడుగులు వేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు ప్రధానంగా కూడా మనం ఏది కావాలన్నా, ఈడ కార్పొరేషన్ చైర్మన్లు కావాలన్నా ఢిల్లీకి పోవాలి, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఢిల్లీకి పోవాలి, ఆఖరికి మంత్రి పదవులు ఇవ్వాలన్నా ఢిల్లీకి పోవాలి, లేకపోతే పార్టీలో సముచిత స్థానం కల్పించాలన్నా ఢిల్లీకి పోవాలి. ఢిల్లీ నుండే గీడ పరిపాలన నడుతుంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా కనీసం పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతగా ఒక సీఎం పరిపాలన చేయలేనప్పుడు ఎందుకు అనేది తెలంగాణ ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తున్న ఒక నినాదం, వాదం అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఢిల్లీ పరిపాలన మాత్రమే కొనసాగుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు తెలంగాణ బిడ్డ పరిపాలన అందడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి పదే ఢిల్లీకి వెళ్తున్నప్పుడు మరి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనుకోవచ్చా? గతంలో అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు ఇప్పుడు పదే తరచుగా కూడా కేంద్ర మంత్రులకు సంబంధించి ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఇట్లా వరుసగా కూడా రేవంత్ రెడ్డి కలుస్తున్న తీరును కాంగ్రెస్ లేక బీజేపీ ఒకటి అనుకోవచ్చా, లేకపోతే రేవంత్ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా బీజేపీ కోవట్టే అనుకోవచ్చా అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఇక్కడ నిధులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీకే పోతాయి. ఆ ఢిల్లీ నుండి ఏపీకో ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ఎక్కడెక్కడికి ఉన్నాయో గక్కడికే వరద ప్రవాహంలా కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడతాయంటూ చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తప్ప మీకు నిజాలు చెప్పే ఏ ఒక్కడు కూడా లేడు. 100కు 1000% చెప్తున్నా, దీంట్లో ఏ ఒక్కడు కూడా నిజాలు చెప్పేటోడు లేడు. భజన పరులు మాత్రమే ఉన్నారు. జర జాగ్రత్త పైలం. రైట్, ఇక ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు, ఈరోజు ఈ ఒక్క అంశాన్ని చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఆటో డ్రైవర్ ఆత్మహత్య అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ పాలన వచ్చింది, సోనియమ్మ పాలన వచ్చింది, రాహుల్ పాలన వచ్చింది, లేకపోతే ప్రియాంక పాలన వచ్చింది, లేకపోతే ఢిల్లీ పాలన వచ్చింది అని చెప్పుకుంటే సరిపోతుంది. డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. చూడు, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాననే మనస్తాపం, ఇంట్లోనే ఉరివేసుకుని డ్రైవర్ సతీష్ గౌడ్ బలవన్మరణం. హైదరాబాద్లోని సోమాజిగూడ బిఎస్ మక్తాలో విషాదం అంటూ చూడొచ్చు. ఫ్రీ బస్సుతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఎట్లా బతకాలంటే దినదిన గండంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఓ పక్కన ఫ్రీలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్ పాస్ ఇవ్వడంతో ఫ్రీగా కూడా మహిళలందరికీ కేవలం ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు, ఫ్రీగా కూడా బస్సులలో ఎక్కడా కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అనేది కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్కీమ్. ఎందుకంటే ఆ స్కీమ్ తర్వాత స్కామ్ అవుతుందా ఏమవుతుందా అనేది తర్వాత చూద్దాం. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు పేరుతో జరిగిన ఏదైతే పథకం ఉందో ఆ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్కు సంబంధించి ప్రాణాలు విడిచిల్లు, వీళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు దివానా? రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నా సాయం చేస్తాడా? లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిల్లు కదా, బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళలందరూ కూడా వచ్చి వీళ్ళకేమన్నా సాయం చేస్తారా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు అనేది ఇక్కడ ప్రజలెవరూ కోరుకోలే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటి అంటూ కూడా అమలు చేసిల్లు. 6 గ్యారంటీలలో ఒకటి కాదు, అదే మహాలక్ష్మి పథకం కింద 500 సిలిండర్లు ఉన్నది, మహిళలకు 2500 ఉన్నది. ఆ 3 కలిపితే ఒక గ్యారంటీ అమలైనట్టు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక పథకం అమలు చేయడం వల్ల ఒక వ్యక్తి బలైంది అంటే ఇంతే. ఇది ఎంత నేరం అంటే ఇక మాటలలో చెప్పడానికి వీల్లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు బతకాలా లేదా అనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించాలని ఆటో డ్రైవర్లు అంటున్న పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసిర్రా? ఘోరం కదా ఇది. ఏం చేద్దాం చెప్పుడు తెలంగాణ ప్రజలారా? ఉపాధిని కోల్పోయేటట్టు చేసే ఇక ఏం చేద్దాం పూర్తి స్థాయిలో? ఇక చూడుర్రి, తెలంగాణ ఇల్లు భగీరథ నీళ్లు, ప్రతి ఇంటికి శుద్ధి చేస్తున్న నల్లా నీరు, 53 లక్షల కుటుంబాలకు శుద్ధ జలం అధికారికంగా వెల్లడించిన కేంద్రం. పైసా విదల్చని మోదీ సర్కార్, అయినా మిషన్ భగీరథ కూడా పూర్తి. ఇది కేసీఆర్ సర్కార్ యొక్క ఘనత. దీని గురించి చెప్పుకోవాలి, చాలా ఉన్నది దీని గురించి చెప్పుకున్నాం. ఒకసారి ఇనుర్రిది, ప్రతి ఇంటికి కూడా భగీరథ నీళ్లు వస్తున్నాయి. దాదాపు తెలంగాణలో 53 లక్షల కుటుంబాలకు శుద్ధ జలం వస్తుంది. ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో కూడా పనులను పూర్తి చేసిండు. మిషన్ భగీరథ అంటూ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కావచ్చు. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా,
కేసీఆర్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక విజన్ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలని ఆలోచించే ఒక మహానాయకుడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథతోనే తీసుకొచ్చిన దీని మీద అనేక రకాల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే వచ్చాయి. కానీ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి గిరిజన పల్లెలలో, ప్రతి వాడలలో బిందెలు పట్టుకొని బాయిల కాడికి, బోర్ల కాడికి పోయి లేదా వాగుల కాడికి పోయి, చెర్ల కాడికి పోయి నీళ్లు తెచ్చుకున్న దాఖలాలు మనం మర్చిపోవద్దు. ఇది వాస్తవమైన విషయం. 2014 ముందు కనబడిన స్పష్టమైన ఒక పిక్చర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు వెళ్ళినా కూడా ఈ అంశం ప్రధానంగా కూడా కనబడేది. కానీ ఈరోజు చూస్తే చాలా విచిత్రమైన, ఆందోళనకరమైన, అవమానకరమైన ఘటన ఏంటి అంటే ఇంటింటికి నీళ్లు వస్తున్నా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏకంగా కేంద్రానికి సంబంధించిన గణాంకాలే చెప్పినాయి కదా, తెలంగాణలో 53 లక్షల కుటుంబాలకు శుద్ధ జలాలు ఇస్తున్నారని. ఇది చాలదా కేసీఆర్ అనే వ్యక్తి అభివృద్ధి చేసిండని చెప్పడానికి? సరే, కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే తప్పు మీ భాషల. మరి కేంద్రం కూడా లెక్కలతో సహా చెప్పింది కదా, 53 లక్షల కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శుద్ధ జలాలను ఇచ్చినామని చెప్పింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా అడుగుతున్నా నేను ఈరోజు. ఒకప్పుడు నీళ్లు లేక కరువు కాటకాలతోని ఎట్లా అల్లాడిపోయింది నా తెలంగాణ పల్లెలు, నేడు ఎప్పటికీ కూడా నీళ్లు అనునిత్యం అంటే 24 గంటలలో కొన్ని గంటల పాటు కూడా నీళ్లు ఏ విధంగా దారల్లా వస్తున్నాయో చూస్తున్నాం. మరి కేసీఆర్ అనే వ్యక్తి అభివృద్ధి చేయలేదు, కేసీఆర్ అనే వ్యక్తికి అసలు అభివృద్ధి తెలియదు అన్నట్టు మాట్లాడేది కదా. మరి ఈరోజు ఈ సాక్ష్యాన్ని ఏం చేద్దాం అంటున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మిషన్ భగీరథకు సంబంధించి భగీరథ పూర్తి స్థాయిలో కూడా అవినీతిమయమైపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా అందులో కూడా వేల కోట్లలో కూడా అవినీతి జరిగింది అని చెప్పారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? కేంద్ర గణాంకాల ప్రకారమే 53 లక్షల కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో శుద్ధ జలం కూడా ఇచ్చామని కేంద్రమే ఒప్పుకున్నది కదా. ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఏదో కేసీఆర్ మీద అక్కస్సుతోని వెళ్ళగక్కే కొన్ని మీడియా సంస్థలకు సంబంధించి ఇవి కళ్ళు కనబడతలేవా, కళ్ళు తెరిచి చూడుర్రి అని చెప్పుర్రి. కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా అభివృద్ధి చేయకపోతే కేంద్రానికి సంబంధించి 53 లక్షల కుటుంబాలకు శుద్ధ జలం ఎట్లొస్తున్నది? ఒకప్పుడు నీళ్లు కావాలంటే పగలు రాత్రి తేడా లేకుండా బిందెలు పట్టుకొని, బకెట్లు పట్టుకొని, సైకిళ్ళు పట్టుకొని, లేకపోతే ఎడ్ల బండి తోలుకొని, లేకపోతే ట్రాక్టర్ ట్యాంకర్లు పట్టుకొని ఏ విధంగా వెళ్ళినామో మనం గతాన్ని మర్చిపోవద్దు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెత్తందారి వ్యవస్థ కింద బానిసల్లా ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛమైన నీళ్లు ఇంటికి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదు. ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి. కళ్ళు కనబడనోళ్ళు ఉంటే కళ్ళు తెరుచుకొని చూడుర్రి. కొన్ని మీడియా సంస్థలు కళ్ళు తెరుచుకొని చూడుర్రి. లేకపోతే కేసీఆర్ పెట్టిన కంటి దవాఖాన దగ్గర పోయి అద్దాలు పెట్టుకొని వచ్చి చూడుర్రి. కేసీఆర్ పెట్టిన కంటి దవాఖాన దగ్గర పోయి అద్దాలు కొనుక్కొని మరీ చూడుర్రి. ఇది కేసీఆర్ అంటే పనితనం. 420 హామీలు ఇచ్చుడు కాదు, ఎలా నెరవేర్చాలనేది అది పూర్తి స్థాయిలో చూడుర్రి. రైట్, ఇక స్వచ్ఛ పురస్కారాలలో తెలంగాణకు 4, రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్ష జాతీయ పురస్కారాలు. పారిశుద్ధ నిర్వహణలో ముందు నిలిచిన జిహెచ్ఎంసీ, దక్షిణాది విభాగంలో 3 మున్సిపాలిటీలకు అర్హులు. ఆదర్శంగా సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాం పేట అంటూ చూడొచ్చు. జాతీయ స్థాయిలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఈ ఏడాది 4 స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలను దక్కించుకుంది. చెత్త నివారణ, పారిశుద్ధ సేవలలో ప్రధాన నగరాలలో జిహెచ్ఎంసీ ముందు వరుసలో నిలిచింది. సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట మున్సిపాలిటీలు అవార్డులు దక్కించుకున్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇది కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించి పూర్తిగా కూడా పారిశుద్ధ కార్మికులకు సెల్యూట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు నిత్యం విధులలో ఉండి హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైన క్లీన్ సిటీగా వాళ్ళు అనునిత్యం కూడా పనిచేస్తున్నారు. దాంట్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా అవసరం, ప్రభుత్వానికి సహకారం కూడా అవసరం. ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తే ఈరోజు సిటీ అనేది ఉంటుంది. మరి దేశంలో పూర్తి స్థాయిలో కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి అక్కడ ఏ పార్టీ పురస్కారాలు ఇచ్చినా ఏం కథ అనేది కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది కేసీఆర్ యొక్క అభివృద్ధికి సంబంధించి మరొక చిహ్నంగా చెప్పొచ్చు. ఇక చూడండి,
బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతటా జాతీయ స్థాయిలో అమలుకు కేసీఆర్ మరో పథకం. విద్యార్థుల ఉపహార పథకానికి కేంద్రం యోచన. ఏటా 4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విజయవంతంగా అమలు. ఇది కేసీఆర్ అనే ఒక వ్యక్తి ముందు చూపుతోని, ఇక్కడని కాదు, తనకున్న విజన్తోని తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి రాబోయే తరాలకు కావాల్సిన అవసరాలను కూడా తీర్చడంలో సఫలీకృతమైంది. అంటే మన తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన చూడండి, ఏకంగా కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో రాష్ట్రాలలో మనం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో దేశమంతా అమలు చేయడానికి సన్నద్ధమైందంటే మరి కేసీఆర్ను గతంలో ఇదే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెడితే పొట్టు తిట్టిరు కదా. మరి ఈరోజు దేశమంతా పెడుతున్నారు, మరి ప్రధాని నరేంద్ర మోడీని తిడతారా? చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు మాట్లాడే మొగోళ్ళే అయితే చాలామంది అంటున్నారు ఏమని, కొంతమంది కొన్ని రకాలుగా తంబ్లెన్స్ కూడా పెట్టి నా గురించి రకరకాలుగా చేస్తున్నాను. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాను, మరి ప్రశ్నించి ఏ పార్టీ ప్రశ్నిస్తావో? ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏడిపోయిన అడుగు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏడవైన అడుగు. విభజన హామీలోని చట్టాలను ఎందుకు నెరవేర్చలేదో అడుగు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఒక మంత్రి మీడియాను ఏ విధంగా బెదిరిస్తున్నాడు, ఇంకొకరు ప్రెస్ మీట్ పెడతా అంటే గాంధీ భవన్లో కరెంట్ ఎట్లా పోయింది, ఇంకొక అతను ఏ విధంగా భూములు కబ్జా చేస్తున్నాడు, ఇంకా కొంతమంది మంత్రుల ముఖంలో అప్పుడే అహంకారం ఎందుకు వచ్చింది, ఇవన్నీ మాట్లాడుర్రి. మరి మీరు కూడా ఏందోనట పూర్తి స్థాయిలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతటా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ముందు చూపు ఆలోచనతోనే కదా ఇదంతా పెట్టింది. మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఒక్కొక్క రకంగా కుట్రలు చేసుడు కాదురా నాయన. జర్నలిజంలో మీరు చదువుకున్న జర్నలిజం ఏ పార్టీ మొగోల్లో దీని గురించి చెప్పుర్రి. మరి ఇది కేసీఆర్ తెలంగాణలో ఎన్నికల ముందు అమలు చేసిన స్కీమే కదా. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ స్కీమును కాపీ కొడుతున్నారు, మరి అడుగుర్రి దాని గురించి కూడా. ఇది కేసీఆర్ అంటే కేసీఆర్ యొక్క గొప్పతనం. దాని గురించి తెలియదు మనకు. ఊకే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో బురద జల్లుడు తప్ప ఇంకోటి ఏదే లేదు. ఇక హైకోర్టు బుద్వేల్కు 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. వ్యవసాయ యూనివర్సిటీ భూములు న్యాయశాఖకు ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణవేత్తల ఆందోళన. ఆగ్రో ఫారెస్ట్రీ బయోడైవర్సిటీ పార్కుల ధ్వంసం, అమూల్యమైన వృక్ష జీవజాతుల కనుమరుగు, రైతుల మేలు కోసమే జరిగే పరిశోధనలకు విఘాతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్ర నగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన ప్రేమవతిపేట బుద్వేల్ గ్రామాల పరిధిలో భూములకు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములను న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులో పేర్కొంది. రాజేంద్రనగర్లో 100 ఎకరాలలో హైకోర్టు నూతన భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పుడు మాట్లాడురి. కేసీఆర్ ఏదన్నా చేస్తేనేమో స్వార్థం ఉంది, దాని వెనుక కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, లేకపోతే బినామీలకు అప్పచెప్తున్నారు, వాళ్ళ సుట్టపుల్లకు అప్పచెప్తున్నారు, కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నారు అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి ఏకంగా వ్యవసాయ యూనివర్సిటీ భూములనే ఇక్కడ కొల్లగొడుతున్నాడు కదా, దాని గురించి ఏం మాట్లాడతారు అని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుంటే దాంట్లో ఆగ్రో ఫారెస్ట్రీ బయోడైవర్సిటీకి సంబంధించిన పార్కులు కూడా ధ్వంసమైపోతున్నాయి కదా, అమూల్యమైన వృక్ష జీవజాతులకు సంబంధించి కూడా కనుమరుగైపోతున్నాయి కదా, రైతుల మేలు కోసం జరిగే పరిశోధనలకు విఘాతం కలిగిస్తున్నది కదా. మరి ఈరోజు హైకోర్టు ఎక్కడుంటేంది అని మాట్లాడేటోళ్ళందరికీ కూడా మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి పరిశోధనకు సంబంధించి విఘాతం కలిగిస్తున్నప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలి అని అడగండి తెలంగాణ ప్రజలారా. చూడుర్రి, హైకోర్టును తరలిస్తున్నారట, మరి దాని గురించి ఏందో చూడుర్రి. ఇక ఈయన గురించి చెప్పాలి. ఈయన పేరు రేవంత్ రెడ్డి అండి, రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి. ఒకసారి చూడు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్. సీఎం ఢిల్లీ టూర్ నెలలో 5 సార్లు. చెప్పుర్రు ఇప్పుడు ఆయన ఇంట్లోకెళ్ళి పైసలు తెస్తాను అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజల సొమ్ము?
డిసెంబర్ 6న వేయండు, 8న వేయండు, 19వ తారీఖు వేయండు, 26వ తారీఖు వేయండు, జనవరి 4వ తేదీలకు వేయండు. ఎక్కువ సార్లు ప్రత్యేక విమానంలోనే రాకపోకలు. వేరువేరు అంశాలపై ఢిల్లీ పెద్దలను కలిసిన రేవంత్. హస్తినాలో తాజా పర్యటన తర్వాత శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రిగా సరిగ్గా 30 రోజులు కూడా కానే లేదు. అంతే కదా, 30 రోజులు కూడా కానే లేదు. దీంట్లో ఎన్నిసార్లు వేయండి అంటే ఢిల్లీకి నెలలో 5 సార్లు వేయండి. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక ఢిల్లీకి వెళ్తే వీళ్ళ కొడుకును సీఎం చేయడానికి పోతుండు, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పోతుండు, బిడ్డను లిక్కర్ స్కామ్లో రక్షించడానికి పోతుండు, అల్లుడు సీఎం కాకుండా అడ్డుకుంటుండు, తెలంగాణ ప్రజా సంపద అంతా దోసుకొని పోయిండు, ఇతర దేశాలల్లో పెడుతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఇన్ని విమర్శలు వస్తాయి కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నెలగాక ముందుకే ఇన్నిసార్లు ఎందుకు ఢిల్లీ వేయండి అని అడగకపోతే ఇప్పుడు అడగండి. ప్రశ్నించే గొంతుకలందరూ అడుగుర్రు ఇప్పుడు. అరే బాబు, నువ్వు ముఖ్యమంత్రి అంత కొడితే నెల కూడా అయితే లేదు, ఈ నెలలనే 4-5 సార్లు ఎందుకు ఢిల్లీ పోతున్నావు, ఏంది నీ కథ అని అడుగుర్రి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నెలలో ప్రస్తుతానికి సంబంధించి 5 సార్లు పోయింది ఈ మగ పిల్లగాడు ఢిల్లీకి ఈ మగ పిల్లగాడు ఇప్పటికీ 5 సార్లు పోయిండు. మరి దేనికోసం పోతాండు, ఏం చేయబోతాండు, ఏంది పరిస్థితి అనేది మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. పట్టుమని 30 రోజులు కానేలేదు, అప్పటికే ఢిల్లీకి 5 సార్లు, మళ్ళీ దాంట్లో ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసమా, తెలంగాణ ప్రజల కోసం అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యిండు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో పోయి బీజేపీ అగ్రనేతలందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గిదా పరిస్థితి అంటే ఉద్యమ నేత చేస్తేనేమో ఒక మాట, లేదు ఈయన చేస్తేనేమో ఇంకో మాట. తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి. ఇక దాంతోపాటుగా ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ధరణి ఉంటుందా ఉండదా, కొనసాగిస్తారో లేదో 4 వారాలలో తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఏముంటుంది, ధరణి ప్లేస్ లేదో పెడతా అన్నారుగా, భూమాత తీసుకొస్తారు. ఏమున్నది, అట్టపిట్టలు మారుతాయి తప్ప నిజంగా సమస్యల పరిష్కారం అనేది కాదు. తెలంగాణ ప్రజలారా ఇది గుర్తుకోరి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన మీ తలరాత మారుతుంది. మార్పు కావాలి నా లొట్టపీసు మార్పు ఏవట్టి ఈ రోజు ఏంది వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూములు హైకోర్టుకు పోయి ఈయన నెలలనే 5 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇక్కడ ఏం చేయాలన్నా ఢిల్లీ పోయి ఆశీస్సులు తీసుకోవాల్సిందే. ధరణి పోయింది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఈయన చేసేది ఏమీ లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. ఇక ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూద్దాం. నిన్న జరిగిన ఈ అంశాన్ని శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, పథకాల రద్దుపై రణం, సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర, ఆ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి, గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ లబ్ధిదారుల ప్రక్షాళన, సర్కార్పై ఒత్తిడి తెద్దాం, రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపడదాం, బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కార్ ద్రోహం, టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హరీష్ రావు దిశానిర్దేశం, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్, పెట్టుబడి సాయం ఏమాయే, ఏమిటి మోసం, 9 లోపే వేస్తామని మాట తప్పారేం నిరంజన్ రెడ్డి, హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి, ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి, కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది, పోచారం, కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం, కడియం, అధికార యావత్తతోనే కాంగ్రెస్ హామీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఆ సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా కూకటి వేలతో కదిలిస్తూ తెలంగాణలో లేకుండా వాటిని కనుమరుగు చేసే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఒక కొరడా రులిపించబోతున్నది అధికార పార్టీకి సంబంధించి. లేదు వాటిని ఎట్లా తొలగిస్తూ నువ్వు ఒక అధికారం ఇచ్చినావు, అధికారం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేస్తూనే నీ మేనిఫెస్టోలో నువ్వేవైతే హామీలు ఇచ్చినావు వాటిని అమలు చేస్తూ కొత్త పథకాలను అమలు చేస్తే కదా తెలంగాణ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేది. కానీ నువ్వు చేస్తున్నది ఏందయ్యా అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి.
ఏదైనా ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజల యొక్క తలరాత ఎప్పుడూ మారదు. ప్రభుత్వం మారితే పాలన మారాలి. పాలన మారాలంటే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను అమలు చేస్తూ కొత్త పథకాలను అమల్లోకి తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల యొక్క మనుగడ కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజలే ఎజెండాగా కదలాల్సిన ప్రభుత్వాలు ఏంది అంటే గత ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో కూడా వ్యక్తిగత కక్ష. దీంట్లో క్లారిటీగా చెప్పాలంటే కక్ష సాధింపు ధోరణి చేస్తున్నది తప్ప తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవడమో, తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు న్యాయం చేయడమో, లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ చూపడమో ఇవన్నీ ఏడా కానబడతలేవు, కాన రావడం లేదు. ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ కాదన్నా చాలా రకాల పథకాలు కూడా మాయమైపోతే ఆ రోజు మీరు మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఈరోజు నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీరు చాలా రకాలుగా చూడండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు మీకు కనబడుతున్న పథకాలు చాలా వరకు కోల్పోతారు. గతంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల సమయంలో దాదాపుగా 30 సభలలో పాల్గొన్నప్పుడు 30 సభలలో కూడా తాను చాలా క్లారిటీగా ఎక్కువ సభలలో పాల్గొన్నారు కానీ 30 సభలలో కంఠాపదంగా చెప్పిండు, ప్రభుత్వం మారితే మీకు సంక్షేమ పథకాలు పోతాయి, అన్నీ మారిపోతాయి, తర్వాత మీ అందరికీ కూడా కుక్కలు చంపిన ఇస్తారాకు చేస్తారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని అంటూ కూడా కేసీఆర్కు సంబంధించి గతంలో వాదిస్తూనే ఉన్న పరిస్థితి మీరు అందరూ చూశారు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే మళ్ళీ గదే పరిస్థితి చోటు చేసుకున్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఎస్, వాస్తవం ఇది. తెలంగాణ ప్రజలారా ఇంత దారుణమా? ఇప్పుడు 2014 ముందు 2012 కానీ ఆ తర్వాత అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, చంద్రబాబు ప్రభుత్వాలు కానీ, ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ ఇలా వచ్చినప్పుడు పథకాలలో పేర్లు మార్చలేము కానీ పథకాలను అయితే రద్దు చేసిన దాఖలాలు లేవు కదా. మరి మూర్ఖులు చేస్తున్నారు, ఏం చేయాలనో మీరే ఆలోచించండి. ఇక రణరంగానికైతే సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా అలర్ట్ గారి ఇక పోరాటానికి సన్నద్ధంగా అండి. కాంగ్రెస్ 420 హామీలతో పాటుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ఎవడు బిడ్డా నువ్వు ఎవర్రా రద్దు చేయనీకి అని రణం చేయడానికి సిద్ధపడరు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విస్తృతమైన పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయండి. వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలవుతాయి, వాటికి ఎంత బడ్జెట్ కావాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు గాలి మేడలలో కట్టే అంశాలుగా అభివర్ణించడంలో కూడా ఎలాంటి డౌటు పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా, మీరు ఎక్కడా కూడా అసలు తలొగ్గే ప్రయత్నమే చేయకండి. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం కథ అని నేను చెప్తున్నా కదా. రైట్, ఇక దాంతో పాటుగా మరో పత్రిక చూద్దాం. ఇక మరొక అంశాన్ని చూడు తెలంగాణ ప్రజలారా, ఇది చూసిర్రా? ఏంది ఇది? ఒకసారి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి ఏంది అంటే, ఇప్పుడు దీని గురించి ఒక్కసారి చూపెట్టు, ఆ ఫోటో చూపెట్టు. ఎవరు? రేవంత్ రెడ్డి. చూసిర్రా? రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్. సీఎం కాన్వాయ్లో దర్శనమిచ్చిన ల్యాండ్ క్రూజర్. ఏంది? రేవంత్ రెడ్డి పేరు షార్ట్ కట్ రేవంత్ రెడ్డి ఆర్ఆర్. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9. పేరు లక్కీ నెంబర్ కలిసే విధంగా TS09 RR 0009 నెంబర్తో రిజిస్ట్రేషన్. ఇటీవలే ల్యాండ్ క్రూజర్లపై రేవంత్ వ్యాఖ్యలు. విజయవాడలో దాచిపెట్టారని కామెంట్. దాచిపెట్టినవి ఎత్తుకొచ్చారా లేక ప్రజాధనం ఖర్చు చేసి కొత్తది కొన్నారా? ఇది తెలంగాణ ప్రజలకి ఈ మొగ పిల్లగాడు చెప్పాలి. ఎందుకు నేను అడుగుతున్నా అంటే, ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దోసుకొని పోయి విజయవాడలో దాచుకున్నాడు, మూడోసారి ముఖ్యమంత్రి అయితే తెచ్చుకుందాం అనుకున్నాడు అని చెప్పారు. ఇది మీకు గుర్తుండే ఉండాలి. మరి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి విజయవాడలో దాచిపెట్టారని కామెంట్ చేసిరు కదా, ఆ దాచిపెట్టినవి ఎత్తుకొచ్చిల్లా లేకపోతే ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి కొన్నారా? ఇది తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. దాచిపెట్టినవి ఎత్తుకొచ్చారా లేక ప్రజాధనాన్ని ఖర్చు చేసి కొత్తది కొన్నారా? ఇక చూడురీడా, రేవంత్ సర్కార్ కొలువైన తర్వాత సీఎం కాన్వాయ్లోని కొత్త ల్యాండ్ క్రూజర్లపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టాడు. ఒక్కొక్కటి 3 కోట్ల చొప్పున మొత్తం 66 కోట్లు ఖర్చు చేసుకున్నారు. వాటిని తనకు తన పరివారికి పంపించేందుకు సిద్ధం చేసుకున్నాడు. 10 రోజుల తర్వాత ఓ కింది స్థాయి అధికారి చెప్పేదాకా ఆ విషయం నాకు కూడా తెలియదు.
దురదృష్టవశాత్తు ఆయన అధికారం పోయి ఇంట్లో కూర్చున్నాడు. ప్రజాపాలనకు దరఖాస్తుకు సంబంధించిన బ్రీఫింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ తర్వాత భజన మీడియా విజయవాడ గన్నవరంలో దిగిపోయి బుల్లెట్ ప్రూఫ్ జరుగుతున్న వాహనాల వీడియోలను బయటపెట్టి నానా హంగామా చేసింది. రోజులు గడిచాయి. కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్ దర్శనమిచ్చింది. ఇది పాత ప్రభుత్వం దాచిపెట్టిందా లేక ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొత్త ప్రభుత్వం కొన్నదా అన్నది తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. అరే కాంగ్రెస్ పింకీ మీడియా అంతా, కాంగ్రెస్కు సంబంధించిన మీడియా అంతా మీరు మొత్తం విమానాలలో హెలికాప్టర్లలో పోయి మొత్తానికి ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి దాచిపెట్టిర్రు అని చెప్పారు కదా. మరి ఈ దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు దాదాపుగా 22 ల్యాండ్ క్రూజర్లను కొన్నాడు. ఒక్కొక్కటి 3 కోట్ల చొప్పున 66 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పారు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి కాన్వాయ్లో వచ్చిన వెహికల్ సంగతి ఏంది అని అడుగుర్రి. రేవంత్ రెడ్డి కాన్వాయ్లో RR పేరుతోని 0009 పేరుతోని రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చే విధంగా తన లక్కీ నెంబర్ 9 వచ్చే విధంగా వచ్చిన ఈ ల్యాండ్ క్రూజర్ ఇది ప్రజాధనంతో ఇప్పుడు కొన్నదా లేక విజయవాడలో ఏదైతే దాచిపెట్టారని కామెంట్ చేసిన అదే ల్యాండ్ క్రూజర్ను తీసుకొచ్చి మీ కాన్వాయ్లో వాడుతున్నారా లేకపోతే ప్రజాధనాన్ని మళ్ళొక్కసారి ఖర్చు పెట్టి మీరు కొన్నరా? ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా మీద ఉంది. వీళ్ళ మీద కూడా లేదు పాపం. ఎందుకంటే వాళ్ళే అక్కడికి పోయి విమానాలు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని పోయి మరీ వీడియోలు తీసి తెలంగాణలో ఆగమాగం చేశారు. అరే కేసీఆర్ అనే వ్యక్తి గవి ఎందుకు, ఏం అవసరమే ఆయనకు? కావాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇది వాస్తవమైన విషయం. ఈరోజు ఇక్కడ ల్యాండ్ క్రూజర్ కనబడుతుంది కదా, ఈ షార్ట్ కట్లు, ఈ లక్కీ నెంబర్లు మరి అడుగుర్రి ఇప్పుడు తెలంగాణ ప్రజలారా. ఆయన ఏ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పోటు మునగాన్ లెక్క పనిచేసిండు, తెలంగాణ ఉద్యమానికి ఏం చేసిండు, ఏ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఎట్లా పాల్గొన్నాడు? మరి ఈయనకు ఈరోజు RR అనే ఆయన పేరుతోని ఒక లక్కీ నెంబర్ను నడిపే స్థాయిలో శాసించిండు అంటే ఆయన కూడా ఒక దొరపోకడ పోతుండో అని మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్తలేరు మీరు? ఇది అవసరమా అని అడగపోయారు. ఈ లక్కీ నెంబర్ వచ్చే విధంగా మళ్ళీ ఆయన పేరు వచ్చే విధంగా ఏ విధంగా వచ్చిందని అడగపోయారు. ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించిల్లు, ఎందుకు చేయించిల్లు, రేవంత్ రెడ్డి అనే పేరు ఎందుకు రావాలి, ఆయన లక్కీ నెంబర్ 9 ఎందుకు రావాలి, మరి ఆయనదేం పాలన అని అడుగుర్రి తెలంగాణ ప్రజలారా. ఆయన దొరపాలన, అహంకారమైన పాలనలా లేకపోతే ఏం పాలనో అడగండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిలదీరి, వాళ్ళ మీడియా ఉంటుంది కదా, 10 యూట్యూబ్ ఛానల్లో 20-30 యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయన్నారు కదా, అడగమని చెప్పారు. లక్కీ నెంబర్ 009 వచ్చే విధంగా ఇదే కేసీఆర్ కనుక కేసీఆర్ అని వచ్చాడు లక్కీ నెంబర్ 6, 5 వచ్చింది అనుకో, ఇక దుమ్మెత్తి పోస్టర్లు. ఇప్పుడు పోయిర్రు, మరి పోయిర్రా నాయన, పోయిర్రు. ఏ పార్టీ పోతారో పోయిర్రు. చూసిర్రా, కేసీఆర్కి అయితే ఒక నీతి, వీళ్ళకైతే ఇంకొక నీతి. ఇగో ఇట్లుంటుంది. రైట్. ఇక రైతు బంధు పడలే, జీతాలు రాలే, జీతాలు పడ్డాయోచ్చంటూ మీడియాలో ప్రచారం. ఇదేం దిక్కుమాలిన ప్రచారం అంటూ ఉద్యోగుల అసంతృప్తి. మాకు జీతాలు రాలేదంటూ టెలిగ్రామ్ గ్రూపులలో గగ్గోలు. రైతు బంధు పైసలు కూడా పడిపోయామంటూ మరో కాంగ్రెస్ పత్రికలో కూడా తప్పుడు కథనాలు. మాకు పైసలు రాలేదంటూ లబోదిబోం అంటున్న రైతన్నలు. రేవంత్ మీడియా పిఆర్ స్టంట్స్తో జనం తిప్పలు అంటూ కూడా చూడొచ్చు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. మనం ఏం పని చేశామన్నది కాదు, ఏం చేయకున్నా చేసినట్లుగా మన మీడియాలో ఎంత రాయించుకున్నాం, ఏం చూపించుకున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతున్న డైలాగ్, పావలా పనికి రూపాయి పావులా పబ్లిసిటీ చేయించుకున్న ఓ పద్ధతి, కానీ పైసా పని కూడా చేయకుండా 10 రూపాయల పబ్లిసిటీ చేయించుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది. తెలంగాణ సర్కార్ అంటే పద్ధతిని ఫాలో అవుతుంది. పని చేశామా లేదా అనేది పక్కన పెట్టేసి అంతా అద్భుతహ అన్నట్లుగా మీడియాలో పబ్లిసిటీ చేయించుకోవడం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. 9వ తేదీనే వేస్తామన్న రైతు బంధు రాలేదు, 5వ తారీఖులోపే వేస్తామన్న జీతాలు ఇప్పటిదాకా అతీగతి లేవు, కానీ మీడియాలో ప్రచారం మాత్రం జరుగుతున్నది. ఇగో చూడురి, ఇప్పటి వరకు వాళ్ళ వాట్సాప్ చాటింగ్లలో ఇగో చూడురి, ఇంకేంటి ప్రజలలో వాళ్ళకి రావాల్సినంత టాక్ వచ్చేసింది. మన జీతాల సంగతి అంతే కదా. ఇక మాకు ఇంకా నిజామాబాద్ డిస్టిక్లో పడలేదు, ఇంకా చాలా డిస్టిక్లలో జీతాలు పడలేదు. అప్పుడు గౌట్ పేపర్ వారితో మేనేజ్ చేస్తుంది. పేపర్లో రాయించడానికి సిగ్గుండాలి.
పెద్దపల్లి డిస్టిక్లో కూడా ఇరిగేషన్ నాట్ క్రెడిటర్, జగిత్యాలలో కూడా నాట్ క్రెడిట్. ఇక చూడుర్రి, ఎక్కడా జీతాలు రాలేదు అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక వాట్సాప్ అంటే టెలిగ్రామ్లో వాడు చార్జ్ చేసుకున్న దుస్థితి. ఇక చెప్తారు దీని గురించి చెప్పామంటే వావ్ సూపర్ తోప్ అని చెప్తారు కదా. ఇప్పుడు చెప్పుర్రి, ఓ పక్కన రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయము పడలేదు, ఇంకో పక్కన వీళ్ళకి రావాల్సిన జీతాలు రాలేదు. ఏంది అంటే కేవలం సినిమా డైలాగులు. ఎప్పుడు వచ్చామన్న ఎప్పుడు ఉంటుంది డైలాగ్, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా అనేది. ఇక్కడ ఏంది అనేది మనం ఏం పనిచేసామనేది కాదు, ఎంత పబ్లిసిటీ చేసుకున్నాం అనేది కూడా రాయించుకున్నాం, ఎంత పబ్లిసిటీ చేయించుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనే తీరుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. గిదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో రూపాయి, పబ్లిసిటీ చేసేదేమో పావుల, పోనీ అభివృద్ధి చేసింది ఏమన్నా ఉన్నదంటే 25 పైసలు. ఇది వాస్తవం. మరి 30 రోజులే అయింది కదా, 30 రోజులలో ఇంత అద్భుతమైన ప్రగతి ఎక్కడి నుండి వస్తుంది అనేది చాలామంది అడుగుతారు కావచ్చు. ఈడ 30 రోజులు వచ్చిందా 3 రోజులు వచ్చిందా కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబడే నేను అన్న కాని నుండి కౌంట్ డౌన్ సురువు అవుతుంది. వాస్తవం కదా ఇదంతా. రైతు బంధు పడలే, జీతాలు రాలే. ఇక చెప్పమని చెప్పుర్రు, ఇక తెలంగాణ ప్రజలారా చెప్పమని చెప్పుర్రు. ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాల భాగోతం, ఖాళీ జాగా కనిపిస్తే మింగేస్తున్న నేతలు, రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచరులు. ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితుల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితుల నిరసన. కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారనే ఆవేదన. బరితెగించిన ధర్మపురి ఎమ్మెల్యే అనుచరులు. కబ్జా వార్త రాసినందుకు తెలంగాణ ప్రతినిధికి బెదిరింపులు. నీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు. ఊసిపోయిన ఇంటికి కూడా వీకలేరు, గుర్తుపెట్టుకో. ఊసిపోయిన ఇంటికి కూడా వీకలేరు. పీక్తే మీరు రేవంత్ రెడ్డి ఎమ్మడే తెల్లారి రాజీనామా చేయాలయన. జర్నలిస్టుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఏదైనా కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినా, వాళ్ళ మీద దాడులు జరిగినా, వాళ్ళకేదన్నా జరగరాంది జరిగితే యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను నా పదవికి రాజీనామా చేస్తూ గమ్మున నేను ఇంటికి పోతున్నా అనుభవం. కాంగ్రెస్ నేతలందరికీ మాస్ వార్నింగ్. ఇదేమన్నా అనుకోరి, మీ మంత్రి పదవులు రావచ్చు, మీరు ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు సీఎంలు కావచ్చు, మీ పని మీరు చేసుకోరి, మా పని మేము చేసుకుంటాం. కాదు కూడదు జర్నలిస్టులను బెదిరిస్తామంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పోరాటం చేస్తారు. కాదంటే లేటుగా, నేను కొంచెం తొందర రావచ్చు, వాళ్ళు 2 నెలలు గ్యాప్ తీసుకుంటారు, వాళ్ళు కూడా వస్తారు, తర్వాత మిగతా వాళ్ళు అందరూ వస్తారు, మళ్ళీ మీ మీద పోరాటం చేస్తారు, మీరు గద్దె దిగుతారు. 365 రోజులలో దించే ఏర్పాట్లు చేస్తారు. గుర్తుపెట్టుకోరు. ఇది మీరు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కాదు. ఇగో మార్పు చూడండి తెలంగాణ ప్రజలారా, అద్భుతమైన మార్పు కాంగ్రెస్ది, ఎక్సలెంట్ మార్పు. ఇది మీరు కోరుకున్న మార్పు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తితో కొట్టాలి, చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానం ఇది. గెలిచి నెల రోజులు కాకముందుకే కబ్జాల దందా మొదలుపెట్టారు. ఓవైపు ఎమ్మెల్యేలు వారి అండతో అనుచరులు రాజ్యాంగ భూములను మింగేస్తున్నారు. ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనేది తేడా లేకుండా కబ్జాలకు తెగబడుతున్నారు. ప్రశ్నిస్తే వెంటపడి వేధిస్తున్నారు, సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఊసిపోయిన ఇంటికి రావాళ్ళు. ఏ జర్నలిస్టు భయపడాల్సిన అవసరం లేదు. ఇక చూడురాయా తెలంగాణ ప్రజలారా, అద్భుతమైన మార్పు వచ్చిందంటారు కదా. ఇగో మార్పు చూడురు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూ కబ్జాపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది, మంత్రులకు సంబంధించి ఎలా స్పందిస్తారు, వేచి చూడాలి. షార్ట్ బ్రేక్ తర్వాత చూసుకుందాం అంటారు కదా శాటిలైట్ ఛానళ్ళల్లో. మరి ఏమైందో అడుగురు. ఇప్పుడు భజన చేసిన ఛానళ్ళు అందరూ ల్యాండ్ క్రూజర్లు కేసీఆర్కు సంబంధించి దాచుకున్నాడు అనగానే అక్కడికి పోయి వీడియోలు తీసిలు కదా. ఇప్పుడు తీయమని చెప్పుర్రి. ఈ కబ్జాల భాగోతాల సంగతి ఏంది, వీటి లక్షణం ఏంది అనేది అడుగుర్రి. ప్రభుత్వ భూమికి సంబంధించి ఏ విధంగా కబ్జా చేసినో అనేది అడుగుర్రి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాల భాగోతం చూడుర్రి. మార్పు అన్నారు కదా. ఏం మార్పు వచ్చింది? వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అన్నట్టుగా అయిపోయింది సినిమా డైలాగుల రూపంలో. చూడుర్రి, వీళ్ళకి ఇంకా 30 రోజులన్నా కాలే, వాళ్ళన్నా 3 సంవత్సరాలు సపరేట్గా ఉన్నారు. కానీ వీళ్ళు 30 రోజులు కాకముందుకే కబ్జాలు చేసి పడేసి. ఇక చెప్పుర్రా తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇగో అద్భుతమైన మార్పును కోరుకున్నారు తెలంగాణ ప్రజలారా. గిదే మార్పు పార్లమెంట్లో కూడా కొనుక్కుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇక చూడుర్రి, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఆంధ్రాలో నా చెప్పు చేతలలో బానిసగా ఉన్నాడే. ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరైంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన
టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో కనిపించని వ్యక్తి ఆయన. ఆ రోజు ఏదో వెహికల్, దాని పేరు ఏం పేరో మరి, దాంట్లో గన్ను పట్టుకొని మరీ కూకున్నాడు. ఆ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఆయన ఇవాళ రైతుల మీద, తెలంగాణ ప్రజల యొక్క రైతుల గురించి ఏం తెలుసు ఆయనకు? ఒకసారి చూడుర్రి. 60 మంది రైతులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం. వారవ్వా, అన్నదాతలపై నాన్ బెయిలబుల్ కేసులు ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడిన సర్కారు పెద్దలు, అనుకూల మీడియా. ఇప్పటి వరకు స్పందించని సర్కార్ కేసులపై రైతన్నల ఆందోళన. ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు సమాజం. మాది ప్రజాప్రభుత్వం, ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు అని నిరసన తెలుసుకోవచ్చు. ఇది పదవి బాధ్యతలు చేపట్టిన నాడు ముఖ్యమంత్రి చెప్పిన మాట. కానీ ప్రజాపాలన మాటకే పరిమితమైంది. ప్రశ్నించిన వారికి లాఠీలు, కేసులు సమాధానం చెప్తున్నాయి. ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ వద్దు, మా జీవితాలు నాశనం అవుతాయి మహాప్రభు అని రోజుల తరబడి నిరసన తెలుపుతున్న వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం అత్యయత్నం కేసు పెట్టింది. ఇవాళ రేపు వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇక ప్రశ్నించాలరా మొగోళ్ళారా, ప్రశ్నించే గొంతుకలంతా ప్రశ్నించుర్రి. ఇప్పుడు చూపెట్టుర్రి. 60 మంది రైతుల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలారా, మీరు కోరుకున్న అద్భుతమైన మార్పు ఇదేనా? 60 మంది అన్నదాతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని చిప్పకూడు తినిచ్చేందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నది? గిందికేస్తామేనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది? ఇగో మార్పు చూడుర్రి. 60 మంది రైతులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసిర్రట. ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీతోని వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు వాళ్ళ జీవితాలకు సంబంధించి ఎట్లా చేసిలో చూడుర్రి. ఇగో దీని కోసమేనా? మీరే ఆలోచించండి ప్రజలారా. ఇంతకంటే దారుణమైన, ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? తెలంగాణలో 60 మంది రైతులపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఏం తప్పు చేసిల్లండి? వీళ్ళు ఏం తప్పు చేయలే. వీళ్ళు ఏం చేసిల్లు అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ వద్దు, మా జీవితాలు నాశనం అవుతున్నాయి, మేము తాగే నీళ్ళల్లో కూడా అదే వస్తున్నది, మా శరీరం మీద దురదలా ఏర్పడి స్కిన్ డిజీజ్ వస్తున్నాయని చెప్పడంతో పాటుగా వాళ్ళకి ఏంది అంటే ఆ ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా ఆగమాగమైపోతున్నాయని ధర్నా చేస్తున్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాది స్వేచ్ఛమైన ప్రభుత్వం, స్వేచ్ఛ కలిగిన ప్రభుత్వం. లొట్టపీస్ ఏం కాదు. ఏమయ్యా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కయ్య ఏడున్నావయ్యా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడున్నావు? కోమటిరెడ్డి బ్రదర్స్ ఏడున్నావు? పొన్నం ప్రభాకర్ ఏడున్నావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడున్నారు? సీతక్క గారు ఏడున్నారు? అన్నదాతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే దౌర్భాగ్యమైన వరెస్ట్ ప్రభుత్వం ఇది. వేస్ట్ ప్రభుత్వం అంటున్నా నేను. గిదా మీ స్వేచ్ఛ, స్వేచ్ఛమైన పాలన? దీనికంటే లక్షల కేసీఆర్ ప్రభుత్వం నయం. మీకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నయం. 60 మంది రైతులపై అటెంప్ట్ టు మర్డర్ కేసా? 60 మంది రైతుల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇది వినడానికి, చదవడానికి సిగ్గైపోవాలి. మార్పు వారికి కోరుకున్న ప్రతి సన్నాసి చూడాల్సిన విషయం ఇది. చూడుర్రి, రైతుల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద 60 మంది రైతుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిందండి. ఇది ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ. మార్పు 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 అంటే వచ్చిన మార్పు ఏంటిదండి? ఇది ఏం మార్పు వచ్చింది? మనల్ని ఒక ఘోరమైన, భయంకరమైన పరిస్థితులు తెచ్చే పరిస్థితి కనబడతాను. ఇక చూడు రేది, ఆర్టీసీ బస్సులలో నెగిటివ్ ప్రచారం చేద్దాం. గత ప్రభుత్వ అప్పులు తప్పులపై బస్టాండ్ బస్సులలో ప్రచారానికి ప్లాన్. ప్రజాపాలన 6 గ్యారెంటీల గొప్పలు చెప్పాలంటే గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలి. బస్టాండ్ టీవీలలో వీడియోలు ప్లే చేయాలి. బస్సులు వీడియోలు, ఆడియోలు వినిపించాలి. అనధికారికంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసిన పిఆర్ టీం. ఆర్టీసీ బస్సులలో స్పీకర్లు పెట్టండి. రవాణా మంత్రి ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్లో సీతక్క విజ్ఞప్తి. దివ్యాంగులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బస్సులలో ఆడియో సిస్టమ్స్ ఏర్పాటుకు విన్నపం. ఈ ఏర్పాట్లు నిజంగా అందుల కోసమేనా? ఆర్టీసీ బస్సులలో నెగిటివ్ ప్రచారం కోసమా? తొలి అడుగా? లేకపోతే ఆడియోల ఏర్పాట్లు
కాంట్రాక్టు కోసం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ. డిసెంబర్ 31న ఇదే అంశంపై తెలంగాణ పత్రికలో సంచలనమైన కథనం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏం చేయరు, ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా నేను ఏం చేయలేకపోతున్నా, గత ప్రభుత్వం అప్పులు చేసింది, నేను ఏమన్నా చేద్దాం అనుకుంటే 6 గ్యారెంటీల ఫామ్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ కంప్యూటరైజ్ చేస్తారు, దాని తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఏంది అంటే ఎన్నికల కూడా వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత ఆగమాగం అయిపోతుంది, నేను ఏం చేయలేకపోతున్నా అనే కాడికి వస్తుంది. వాళ్ళ వల్ల ఏమన్నా అయితే నన్ను అడుగురు. ఇగో రేవంత్ పిఆర్ ఏంది స్టంట్స్ అట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారని రోజంతా ఏంది బ్రేకింగ్ న్యూస్లు. కానీ ఆయన శుక్రవారం మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఇతర నేతలతో కలిసి ఏంది సెక్రటరియట్లో టిఫిన్ చేస్తున్నట్లుగా మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అంటే రేవంత్ రెడ్డి టిఫిన్ చేసేందుకు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారా, టిఫిన్ చేశాక మళ్ళీ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసారా, లేక మంత్రి కొండా సురేఖ తప్పుదోవ పట్టిస్తున్నారా? ఇదేం ప్రచారం అని సోషల్ మీడియాలో ట్రోలింగ్లో నడుస్తుంది. ఢిల్లీలో బిజీగా నడుస్తే మరి ట్విట్టర్లో ఎప్పుడు వచ్చింది? పాత ఫోటో ఏమైనా వెచ్చిరేమో. అయ్యో గిది కథ. ఏంది ఆ 100 ఎకరాలు 1000 ఎకరాల కోసమేనా? కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపు జీవో విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాజేంద్రనగర్లో హైకోర్టుకు కొత్త బిల్డింగ్. ప్రస్తుతానికి సిటీ మధ్యలో ఉన్న హైకోర్టు రాజేంద్రనగర్ హైదరాబాద్ శివారు ప్రాంతం ఏ ప్రాతిపదికన సిటీకి దూరంగా తరలిస్తున్నారు. కోర్టు తరలింపులో కేసు ఫైళ్లన్నీ భద్రమేనా? హైకోర్టు తరలింపుతో కొత్త అనుమానాలు, ఫైలు మాయమయ్యే ఛాన్స్ ఉందన్న లాయర్లు. గదానికోసమే. దేనికోసము అంటే కొత్త సర్కార్ కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రభుత్వం కొలువైన వెంటనే కూడా అడ్వకేట్లు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి ఇప్పుడున్న హైకోర్టు శిథిలా వ్యవస్థకు చేరింది, కార్యకలాపాలు కష్టమవుతుందని విన్నవించారు. సీఎం దయతలిసి కొత్త కోర్టు కోసం రాజేంద్రనగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయింపుకు హామీ ఇచ్చారు. 2 వారాలలోపే దానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారు. అందులో వింతేముంది? కానీ హైకోర్టు స్థలం పక్కన 1000 ఎకరాలకు టెండర్ పెట్టడమే అసలు ట్విస్ట్ అంటున్నాయి రియాలిటీ వర్గాలు. 100 ఎకరాలు పక్కన 1000 ఎకరాలు అయిపోయి ఇంకేముంటుంది? మొత్తం దాచుకోవడమే అవుతుంది. తర్వాత మన చేతిలో మసిబూసి మారేడుకాయ పోస్తారు. ఆ తర్వాత మనం అందరం చూస్తాం గిదే జరిగింది అని ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. చిత్తం మహాప్రభువు అంటారు, మీరు వినాలే, నేను చూడాలి. రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు అంటే ఏం చేయడు, ఆయన వల్ల ఏం కాదు, నేను చెప్తున్నా కదా. ఇక చూడురి, నిర్మలా సీతారామన్ కలిసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించిన రేవంత్ రెడ్డి. ఇంకా ఈయన ఏంది నెలలా 5 సార్లు పోతాడు ఢిల్లీకి? ఏం ప్రజల సొమ్ము అనుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఇంట్లో సొమ్ము అనుకుంటున్నాడా? ఏంది ఈయన కథ? గత ప్రభుత్వం పోతానేమో తిచ్చి దుమ్మెత్తులు, మరి ఈయన పరిస్థితి ఏంది? 5 సార్లు పోతాడా? ఏమన్నా ఏం చేయనీకి పోతుండ ఆయన? ఇక 4484 ప్రత్యేక బస్సులు. ఓ అయ్యా, నీ బస్సుల సంగతి పక్కన పెట్టు. కానీ ఏంది లేడీస్ ఉంటే బస్సులు ఆపుతలేరట. దాని తర్వాత బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో అర్ధగంట, గంట, 2 గంటలకు వస్తానేట. నీ బస్సుల సంగతి ఏందో, నీ సంగతి ఏందో మరి. సజ్జనార్ గారు, ఏంది మీ సంగతి? అప్పుడు బుల్లెట్ దిగిందా అంటే అది బూటకప్ ఎన్కౌంటరు. మరి ఇల్లేమన్నా ఫ్రీ సర్వీస్తో ఇక్కడ కూడా ఏమైనా చేస్తున్నావా ఏంది? పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. 4484 ప్రత్యేక బస్సులు కాదు, ఆ మేడారంలో మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నావా లేదా? దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చెప్పాల్సిన పని ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో అర్ధగంటకు గంటకు కూడా బస్సులు జాడపత్తలేవట. దాని సంగతి ఏందో చెప్పు అంటుండు. ఆయన చెప్తాడు. ఏందట ఈడ కాళేశ్వరంపై విచారణ అనగానే మనకు ఎవరికమ్మా తల్లి సురేఖమ్మ ఎవరో చెప్తుంది. అక్రమాలలో ఎవరి వాటా ఎంతో తేలుతుంది. మంచి లేక కేటీఆర్ కేటీఆర్ హీరో, కేటీఆర్ చరిత్ర ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్ర ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది? ఒకసారి మీరే ఆలోచించండి. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహబూబాద్కు తీసుకొస్తే రాళ్ల దాడి, బుల్లెట్ దాడి జరిగింది వీళ్ళ వల్లనే. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కేటీఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరే తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా. తెలంగాణ భవన్ వేదికగా బారస్సా వర్గపోరు ఏంది అంటే ఈయన ఒకడు ఉన్నాడు, పైలట్ రోహిత్ రెడ్డిను, దాని తర్వాత ఈ మాజీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య కొనసాగుతుంది. వారు
ఏం లేదా అంత సెట్ అయితే సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి సమావేశంలో చర్చించుకున్న హరీష్ రావు కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికలలో దీని ప్రభావం బాగా కనిపించింది కరీంనగర్ లోక్సభ సన్నాహక భేటీలో కేటీఆర్ ఓటమి నుంచి విజయ తీరాంతి చేరేందుకు పట్టుదలతో పనిచేయాలంటూ చూడొచ్చు అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశాం పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి ఒక్కో బూత్లో అదనంగా 50 ఓట్లు సాధించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను ఒక అంశాన్ని చెప్తున్నా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా మార్పు అని 60 మంది రైతుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపించారు హైకోర్టు భూమిని వేరే కాడి తలిచి 1000 ఎకరాలకు ఏంది అంటే ఫోకస్ పెట్టిలు దాని తర్వాత మీ అందరికీ చెప్తున్నా ఆ సంక్షేమ పథకాలు కాటేసినాయి 1 కాదు 2 కాదు దాని తర్వాత ఇగో తప్పుడు ప్రచారం చేసిలు ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాగోతాలు దాని తర్వాత కొత్త ల్యాండ్ క్రూజర్ ఎక్కడి నుంచి వచ్చింది నేను చెప్తున్నా కదా ఒక్కొక్క అంశాన్ని చెప్తున్నా ఆటో డ్రైవర్ల ఆత్మహత్య దాని తర్వాత ఇప్పటికే అయిన 4-5 సార్లు ఢిల్లీకి పోయిన పరిస్థితులు మరి ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మార్పు అంటూ ఏంటంటే తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకుందామా ఇవన్నీ మానేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ గలం ధలం బలం బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా ఏంది అంటే అధికారంలోకి తీసుకురాలి సెంట్రల్లో మనం 17 స్థానాలలో గెలిస్తే పూర్తి స్థాయిలో కూడా మన ఆధిపత్య ధోరణి